సో 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై ఫోకస్, 7 శాఖల అధికారులతో మోదీ రివ్యూ మీటింగ్. సో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఎలాగైనా సరే బీజేపీ మళ్ళీ అధికారం వస్తుంది అని చెప్పి చాలా వరకు చెప్పిన నేపథ్యంలో సో నిన్న మొన్నటి వరకు ధ్యానంలో ఉండే పిఎం నరేంద్ర మోదీ సో ఇప్పుడు నిన్న 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై ఫోకస్ పెట్టి కొంతమంది అధికారులతో తను భేటీ అయ్యారనమాట. 7 శాఖల అధికారులతో మోదీ రివ్యూ మీటింగ్. తొలి 100 రోజుల్లో చేపట్టబోయే ప్రణాళికపై చర్చ. హీట్ వేవ్స్, తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల పరిస్థితులపై సమీక్ష. వరుస అగ్ని ప్రమాదాల కారణాల గురించి ఆరా. అధికారుల నుంచి సలహాలు తీసుకున్న మోదీ. ఒకసారి చూద్దాం మనం డీటెయిల్ గా. సో కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాతో ప్రధాని నరేంద్ర మోదీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం పలు శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారం చేపట్టిన తర్వాత తొలి 100 రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. మొత్తం 7 శాఖలపై ఆయన రివ్యూ నిర్వహించారు. 100 రోజుల ప్రణాళికపై అమలుపై అధికారుల నుంచి సూచనలు సలహాలు తీసుకున్నారు. కాగా మొదటి 100 రోజులకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని ఎన్నికలకు ముందే కేంద్ర మంత్రులకు మోదీ సూచించారు. ఆదివారం నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ప్రధానంగా హీట్ వేవ్స్, ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు, వరుసగా సంభవించిన అగ్ని ప్రమాదాలు, రెమల్ తుఫాన్ ప్రభావం వంటి అంశాలపై అధికారులతో చర్చించినట్టు తెలుస్తుంది. ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్ లో ఢిల్లీ రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదయ్యాయి. సో మహారాష్ట్రలోని నాగ్పూర్ లో మరియు ఢిల్లీలో రికార్డ్ స్థాయి టెంపరేచర్లు నమోదయ్యాయి. దీనికి సంబంధించిన డేటాపై కూడా ఆయన ఐఎండి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సో ఇట్లా అన్నమాట ఓవరాల్ గా అంటే ఎలాగైనా సరే ఈసారి అధికారంలో మేమే వస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేసి సో అప్పుడే ఎలక్షన్స్ కాకముందే ఈ నిన్న 100 రోజుల ప్లాన్ మనం రెడీ చేసుకోవాలని చెప్పేసి ఆయా సంబంధించిన మంత్రులతో మీటింగ్ అప్పుడే చెప్పారు. అండ్ నిన్న ఆదివారం రోజు 7 శాఖల అధికారులతో కూర్చొని సో ప్రధానంగా తుఫాన్ కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, సో ఎండ హీట్ వేవ్స్ కావచ్చు, సో ఎండ తీవ్రత కావచ్చు, సో వీటన్నిటి పైన నిన్న సమీక్ష జరిపారంట. సో గెలవంగానే 100 రోజుల్లో ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం అనేది బయటకు పెట్టే ప్రయత్నం నరేంద్ర మోదీ ఇస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది.